ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. అవురా లవంగం, బాబుగానికి పెళ్లి చేయవారిగా ఎందుకు చేయాలన్నా చేసి వేయాలి. అంగబాడుగా పుట్టుకన విత్తడు తడకన నవ్వడన్నట్టు ఏది చెప్పి సత్తలేడాడు. ఊరు మీద దున్నపోతున్నట్టున్నాడు ఆడు. పెళ్లి లేదు పేరంటే ఏం లేదు. దానికి ఏమనుకుంటారా ఊర్లో అందరూ? ఏమన్నా ఉన్నది అనుకుంటారా లోపం గిట్లా? వాళ్ళ అంజడుకు అన్న ఎప్పుడు నేను పెళ్లి చేసుకోరా కొద్దిగా అంటే నాకు గుద్దాం కదా ఈ గుడిసె కప్పదా అన్నట్టు. నేనైతే గట్లోని కాదు ముడ్లోని కాదు అని కంటికి యువతన లవ్ చేస్తాండు కావచ్చు పోరడు. పోనే వాళ్ళు నన్ను ఉంచుకున్నాడో మొగడు ఏడ్చిపెట్టింది దాన్ని గిట్లా. అందుకే పెండ్లద్దు అంటాడు. నువ్వు ఈ గుద్దల ఇంటికల మాటలు మాట్లాడకన్నా నాకు కిర్రు అంటది. మళ్ళీ ఏదైనా ఉంటే కట్టే కొట్టే తిట్టే అన్నాడు చక్కగా చెప్పి సావాలి. అదేరా మన మర్రి కింద మంగిలేదా? ఏ లేదు, దానికి డాక్టర్ గా లేడా? రోజు వచ్చి ఒడిసిపోతావు రాత్రి సూది. అయ్యో నీకెట్లా చెప్పుర్రా ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడకన్నా. నువ్వు అసలే పాల్లోకం పిల్లి కాతలు ఊటిస్తారు. అరే నీకెట్లా చెప్పుర్రా ఇక అన్న నువ్వు ఈ పులుసుల పిర్రోని విత్తినట్టు చేయకన్నా. చెప్పన్నా ఏందో ముసలోడు గుల్లిచ్చినట్టు తాపకోసారి అనుకుంటా. ఇగో వానికైతే సంబంధం చూడరా ముందు, తర్వాత చెప్తా గాని. గట్లనే ఇడవకరా నీ జన్నగిరిసిన దున్నపోతు నడిచినట్టు ఊరు మీద. ఆనికంటే చిన్న పోరాలకు పెళ్లిలు అవుతున్నాయి. ఇంత కింద 27 ఏండ్లు ఉన్నాయి. ఆయనకి పెళ్లి అయ్యేవారిగా. ఈ గుద్దాకిలోడు ఇంత గట్టిగా చెప్తుండేంది. సరే అన్న చేద్దాం. ఇక అనుకో సంబంధం చూడలేవు ఇక నువ్వే. ఏడున్నావు నాన్న? ఎందుకు డాడీ? ఇగో ఇప్పుడే దొడ్డికైనా గుద్దగాడిగా నీకు ఇవ్వలేడు. ఇంటికి వస్తావు కొద్దిగా కడిగావు. నీకు ఎప్పుడు గవే ఇక అన్ని జోకులు. ఏమైందే మరి ఏడున్నావురా అంటే ఎందుకంటావు లీగ్ లాంటి ఇంటికి రా పని ఉంది నీతోని. ఇంతకు ముందే అత్తిని కానీ ఇంట్లోకి వెళ్ళి గింతసేపు అడుగు బయట పెట్ట భయం. ఏడున్నావు ఎటు పోతానో ఎవని వీక్తానో ఎందుకే ఇప్పుడు? గుద్దల పురుగులు గిట్ల మెసులుతాయారా? ఎందుకు ఎరుకుక్కలు వేసినట్టు లేదన్న వస్తావరా ఇప్పుడు నువ్వు ఇంటికి? పని ఉందే కొంచెం అయినా కత్తది. ఏం వీక్తానవాడా నువ్వు? చేతులేని ఆతలు ఇట్లా వీక్తానవా? ఏమో పని ఉందట. పని ఆఫీసే లేదు నీకు ఇలా. అత్తు నాయి ఒర్రకు ఏమో చదివేది అవుతా. ఏమైందట్రా? ఈ ఇంటి దాకా పోయేద్దాం దారా. అరే పొలం గోపియాలే మిషన్ అత్త అన్నది. ఒడ్ల పొంటి గోయ నీకు ఇవ్వాలి లేరు. వస్తావా నువ్వు మరి? ఈ అబ్బా తీరినకు దారిలో కడిగినట్టు సంత దొరుకుతుంది. వాళ్ళు బొడ్డు దాకా నూకుతారు. కడిగేటోడు ఉంటే గుద్ద కూడా కడిగించుకుంటారా? ఎప్పుడు చూడు పని 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 ఉరుతాంటి పారా మా అయ్యా. నీకు ఎప్పుడు ఏలే ఆరా పని. కోపిద్దా మంచిగా కూర్చోరా. గుద్దల గడ్డలు కూటినాయా? ఏమో పంది మెసిలినట్టు మెసులుతావు. మంచిగా కూర్చో. టెన్షన్ అవుతుంది డాడీ. ఏమైందో చెప్పే. మమ్మల్ని బతుకుంటావా సావు అంటావురా? దీనికంటే బచ్చగాళ్ళకు పెండ్లే పోరగాళ్ళు గుట్టే మానం అనిపిస్తలే అరా కొద్దిగానన్నా. ఏమైందో చక్కగా చెప్పు డాడీ. సంబంధం వచ్చింది నీకు, మంచి సంబంధం వచ్చింది ఒకటి. ఏనీ అవ్వ నేను ఇప్పుడు చేసుకుంటాను. పెళ్లి నా పానం దెంగ వాడితే నాకు పెళ్లి వద్దు, పేరంట వద్దు. నాకు తిక్క దెంగిందంటే సన్యాసం తీసుకుంటే చెప్తున్నా నేను. చూసినావా అతలు గడ్డపారాలు అవుతున్నాయి. ఆయనకి ఆడేటింటాడు ఇక నా మాట ఎదురు మాట్లాడతాను. చూసినావా నాకు ఎదురు మాట్లాడుతాడు. ఎవరు నీకు ఆ పక్కింటి పూకేసి గాడు చెప్పిండా పోరానికి పెళ్లి అని? వాని జాతీయంగా వాని గుద్దవాట సరిగ్గా కడుక్కోమని ముందు. ఎవడెందుకు చెప్తారా గుద్దాకిలోడ? గుద్ద కిందికి 20,000 దాటవట్టే. 2 రోజులు అయితే ఎవరు చేసుకుంటారా నిన్ను? ఏని ఎవరిని పెళ్లి చేసుకునేదాకా చేసుకో అని చంపరు. చేసుకున్నాక నా కొడుకు మమ్మల్ని దేక్తలేడు, పెళ్ళం గుద్ద చుట్టూ తిరుగుతాడని అట్లా ఎక్కువ మమ్మల్ని. యువతన లవ్ చేస్తానవా మరి? తోటు చెప్పురా ఏమన్నా ఉందా అలానికి ఇట్లా మాట్లాడదాం రా. నా గురించి తెలియదారా మీకు? అట్లాంటిది ఏం లేదు పెద్ద బాబు. ఏమన్నా ఉంటే నీకు చెప్పనానే. మరే దేవుని కొంటతనమని ఉందారా? పెళ్లి అంటే మొగ్గుతలేవు కొద్దిగానన్నా. మరేదన్నా లోపం ఉందారా? కొద్దిగా చెప్పురా. డాక్టర్తో నేను మాట్లాడతా. గుడ్లలోనో గిడ్లలోనో ఏదన్నా ఉంటే చెప్పురా కొద్దిగా. బేటా చెప్పు బేటా. అరే డాడీ అట్లాంటిది ఏం లేదే. ఇటీను యువతను ఉంచుకున్నవారా బయట? గుడ్డి దాన్నో నడ్డి దాన్నో యువతను ఉంటే చెప్పురా. ఎట్లనో మాట్లాడి పెళ్లి చేద్దాం. నేను లేనా నీకు? చెప్పు బేట ఏమన్నా ఉన్నదా? అయ్యో డాడీ అట్లాంటిది ఏం లేదే. ఉంటే నీకే పని చెప్పు. కొద్దిగా నీకు పెళ్లి అయితే ఆ తురిత అయితే జీవనం దానికి. డాడీ నీకు దండం పెడతా డాడీ. కొన్ని రోజులు ఆగే. మళ్ళా కొన్ని రోజులు అంటాడు ఎవరు? కొన్ని రోజుల కొల్లింది ఇంకా. నేను బయటకు పోతే చాలు పోరానికి పెళ్లి చేయవా గుడ్డేనుగు ఉన్నట్టున్నాడు. పెళ్లి లేదు పేరంట లేదు అనుకుంటా నా ఇజ్జత్ దెంగుతుర్రా బయట. ఏం చేయమంటావు ఇప్పుడు? మంచి సంబంధం పెట్టి చెప్తే నువ్వు మంచి రోజు అట సూర్యునికి పోదాం అమ్మాయిని. ఏమంటావు? వస్తాను అని చెప్పన్నా.
నాకు నెలకు 20,000 వస్తాయి జీతం. నాకు 50 లక్షల కట్నం కావాలి ముందే చెప్తున్నాడు డాడీ. లేకపోతే నేను పెళ్లి చేసుకొని పేరంటాను చేసుకోను. ఏమున్నాయిరా నీ దగ్గర పాత ఆతులు తప్ప? బంగారం ఇంటికెళ్ళి ఇట్లున్నాయా? 50 లక్షలు అట, 50 లక్షలు. పూరి మంచిది బేటే ఇండ్రా, బయట మంచి లేదు దునియా. నీ అవ్వ ఎట్లా కాలబెట్టి పోర్రి. ఆ మాత్రం దానికి నన్నాడు కూడా ఎందుకే ఇక. అవరా చోటు ఎంత అడగాలరా కట్నం? 50 అడగన్నా. నీకేం తక్కువరా? 1 కోటి రూపాయలు అడుగు. పిచ్చలు నీదేం పోతుంది? పోసేది ఆళ్లేగా. గుడ్డు పెట్టే కోడికే తెలుసు గుద్ద నొప్పేందో. గుద్దల పానం గుద్దలనే ఉండవంటే బయట పందేగా సాత కాదు. ఓ జాబు అని చెప్తాను, జాబు ఉన్నదని 50 లక్షలు అడ. 50 లక్షలు నువ్వు 50 లక్షలు అడిగితే కాలేజీ గుద్దలు ఉంచుతాడు మీ అయ్యా. ఇంకా నీకు మెతుకులేదు కానీ లంజంతూ తెల్లవసోక అన్నట్టు. అక్కకి ఎంత పోసిరా మీరు కట్నం? ఎంత పోసినా 8 లక్షలు పోసినాం కావచ్చు. అదే నాకేం తక్కువరా? 20,000 జీతం ఉంది, ఓన్ బండి ఉన్నది, ఓ ఇల్లు ఉన్నది. పూక నువ్వు ఉన్నదే పొట్టిగా 50 లక్షలు 10 తులాల బంగారం, ఓ కార్ అంటే కొలిమి దొక్కుతాడు మీ అయ్యా. రేపు పూక మన ముఖాలు చూసి మనకు పిల్లనిచ్చుడే ఎక్కువరా. అరే పొట్టి, పెళ్లికి ముందు ఎట్లున్నా మంచిదేరా, పెళ్లి అయినాక మంచిగా ఉంటే చాలు, అదే 10,000 మనకు. ఇగో ఈయననే పిల్లగాడు. వాళ్ళు అడిగి రారా పూక నిన్ను. మమ్మల్ని అనుకుంటాడేమో అని. అన్ని నా తల్లుతో ఇంకేమైనట్టు ఏ కూర మీకు దండం పెడతా కొద్దిగా. ఇక చూడండి, నాకు పిల్లగాడు పని చేయాల్సిన అవసరం లేదు. మాకు 3 వైన్ షాపులు ఉన్నాయి. ఓకే ప్రా వైన్ షాట పూకూర తాగొచ్చు. ఓకే నువ్వు ఆగరా. ఈ కోకరా అంటే గుద్దలు పెట్టినట్టు చేయకు. 4 ఎకరాల పొలం ఉంది, ఒక డైరీ ఫామ్ ఉంది, ఒక్కతే బిడ్డ. వాళ్ళు మంచిగా బతకాలి కానీ ఆస్తులు ఏం చేస్తాయండి? ఏం చదువుకున్నావు అమ్మా? బీ ఫార్మసీ చేసింది. నచ్చిందారా? పండ్లు బయట పెట్టాక నీ పంటలకు ఇంటికన్నా రాను ఇక్కడ ఇగులుతానవా? నేను అమ్మాయితో మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకవన్నీ నీకు? సన్యాసం తీసుకుంటే చెప్తున్నా నేను. మాట్లాడు బిడ్డ మాట్లాడు. సరే బాబు, బయట సెటప్ చేసినా ఆడికి వెళ్ళి మాట్లాడండి. ఎడితే కథలు ఎయ్య కొడుక రాకుతా సాపలు రాకి నా తిన్నవన్నా గురించి తెలుసుగా. అండ్ వాళ్ళు నా ఫ్రెండ్స్ కొంచెం భయం అని జస్ట్ అలా పక్కకు ఉండమని చెప్పిన అంతే. వాడు దినేష్ అండ్ వాడు చోటు. ఈ గిలియా కుర్రి పోరి కనబడితే చాలు బూయ వంగినట్టు పొంగుతారు నీ కరువు లంజడుకులు. పెళ్ళైతే రా లేకి లంజడుక వైవార్స లేవనుకున్నావారా నీ లెక్క? చెప్పండి మీ గురించి ఏమన్నా చెప్పండి. నాకు మ్యారేజ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా ఓపెన్ అవ్వడమే అందరికి మంచిది. ఇంట్లో పనులు హస్బెండ్ చేయాలి, బోర్లు కావాలి, జాడు కొట్టాలి, బట్టలు వినాలి, నా కాళ్ళు వస్తే కాళ్ళు వత్తాలి, అన్నం తినిపించాలి, నన్ను బుజ్జగించాలి. నాకు వచ్చే హస్బెండ్ కు 2 lakhs శాలరీ ఉండాలి, అది ఆప్షనల్. నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళాలి, పిల్లలు కూడా వాడకి ఏరియాలి, వాళ్ళకు ముడ్డి కడగాలి, మూతులు కడగాలి. దొడ్డికి పోతే ముడ్డి అయినా నువ్వు కడుక్కుంటావా? అది కూడా హస్బెండే కడగాల. అదిరా పొట్టి, అది గట్టిగా అడు. అండ్ 1 thing, పెళ్ళాక సపరేట్ గా ఉందా నాకు ఈ ఫ్యామిలీ తొక్క తోలు అంటే చెడ్డ చిరాకు. మంత్లీ నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. మా అమ్మ వాళ్ళు మన ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా ఏమనకూడదు. కంపల్సరీగా నువ్వు ఇల్లరిక కావాలి. ఏమంటావు? మంచి కట్టుబాట్లు మేడం. మీ గురించి చెప్పండి. ఇప్పుడు నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి మ్యారేజ్ మీద. నా గురించి అంటే నేను అడగకుండా ముద్దు పెట్టాలి, నేను తానం చేస్తే ఈపు రుద్దాలి, దొడ్డికి పోతే గుద్ద కడగాలి, ఉచ్చపోతే పట్టుకోవాలి, కక్కు తెచ్చిపోయాలి, అయితే పక్కకుండి పెగ్గు కలపాలి, తాగడానికి పైసలు లేకపోతే బంగారం కుదబెట్టాలి, గుద్దల పడిపోతే ఇంటికి తీసుకురావాలి, నా కోపం వచ్చి దౌడపండి 2 దెంగితే గిర్రని ఎదిరి కింద పడాలి, కుక్కలేసినట్టు కైకాయని లేవద్దు నా మీదికి, లేస్తే నాకు సిర్రు అంటే ఉచ్చోసి కాల పెడతా, పిత్తు అవగారింటికి పోవద్దు, పిత్తు కలగద్దు, పెళ్ళి అయినాక నీకు ముడ్డంకర మూతంకర పొట్టిగున్నావు తెలుగు సార్ పిర్రలు ఉన్నట్టు కర్రెగా ఉన్నావు అని వంకలు పెట్టద్దు. అక్క పొట్టోనికి పుట్టాడు బుద్ధులు అన్నట్టు మనోడు పులిరా. నేనుగా సిగరెట్ అలవాటు లేదు, ఇక మంద అంటే నీకు ఓకే అయితే ఇద్దరం కలిసి మీ అయ్యకెట్నో 3 వైన్స్లు ఉన్నాయిగా, అందులోనే సిట్టింగ్ చేద్దాం, ఏమంటావు?
నేను ఎక్కువైన దాకా ఒక్క బీరికి అవుట్ అవుతా. నీకు మ్యాటర్ చెప్పాలి, నాకు 2 సార్లు బ్రేకప్ అయింది. సంతోషం, ఇంకా చెప్పట్లేంది అనుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇతను వర్కౌట్ కాలేదనుకో నిన్ను చంపి వాంతో లేచిపోతా. పోతే పోతే కానీ ఫస్ట్ నైట్ అయిన తర్వాత నన్ను చంపిపోవడం ఎందుకు? లంచోడికి అది కాదు, అట్లా చెప్పద్రా. ఇక నేను పెళ్లి చేసుకొని నేనేం చేయాలి? మట్ట మీద బర్రెని మేపినట్టు మేపాలి. కట్టం లేనివాడు బర్రెని కొన్నట్టు అవుతుంది అప్పుడు నా బతుకు. నీ కథలు పడేదాన్ని నన్ను కాదు, పెన్న విడిచిపెట్టిన వాళ్ళు పెంట మీద కోళ్ళు ఉన్నట్టున్నారు దునియా మీద. వాళ్ళని చేసుకో, మూతేంది ముడ్డు కూడా కడుగుతారు. థ్యాంక్స్, నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియోలో ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి.